మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాయకులకు, కార్యకర్తలకు, అక్కలకు, చెల్లెలకు, ఎందుకంటే 5 సార్లు ఎమ్మెల్యేగా నన్ను ఆదరించి గెలిపించింది కాబట్టి అందుకనే నా ప్రాణం కంటే ఎక్కువ మీరే అని చెప్తున్నాను. అలాగే ఎంతో మంది మహిళలు కూడా వచ్చి ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో ఈ ఎండకు తట్టులేక వచ్చిన అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు, అవ్వాదాతలకు చేతులెత్తి నమస్కరిస్తూ నల్గొండ పార్లమెంట్ కావచ్చు అన్ని కాన్స్టిట్యూన్సీకి వచ్చిన వాళ్ళందరికీ, అందరికన్నా ముఖ్యంగా తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనే మంచి పేరున్న నాయకుడు మన అందరికీ, మా అందరికి కూడా మార్గదర్శనం వహిస్తున్న జానారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సిపిఎం సిపిఐ నాయకులకు మీ అందరి ఆశీర్వాదంతో పెద్ద మెజార్టీతో గెలిచిన ఎంపీ, ఇప్పుడు వాళ్ళ కాబోయే ఎంపీ కాదు, ఆల్రెడీ గెలిచిండు. ఇంత ఎండలో కష్టపడేది మెజార్టీ కోసం. భారతదేశంలోనే ఎక్కువ మెజార్టీ రావాలి, ప్రధాని మోడీ కంటే ఎక్కువ మెజార్టీ రావాలి. ఈ రోజు మోడీ 10 సంవత్సరాల క్రితం నేను గెలిస్తే మీ అకౌంట్ లో 15 లక్షలు వేస్తా అన్నాడు. మోడీ అకౌంట్ లో 15 లక్షలు పడ్డాయా? 15,000 పడ్డాయా? 15 రూపాయలు పడ్డాయా? పడలేదు. ఇక ఆ తర్వాత ఏమన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అది మర్చిపోయాడు. ఆ ఒకవైపు ఇక్కడనైతే ఇక్కడ నిన్న మనం పట్టుకొని నల్గొండకు వస్తాయంట, గట్ట పట్టుకొని నల్గొండని ఉంచిండా లేదా? శ్రీశైలం నీళ్ళు లేక ఏ మార్పులు ఎండగొట్టిండు. జగన్మోహన్ రెడ్డి దోస్తాన్తోనే, ఆయన దోస్తాన్ని బట్టి నిన్న ఒక టీవీ అంటాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారట. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మనం నీళ్ళు ఇద్దరు కలిసి దోస్తాను కాబట్టి. శ్రీశైలం ఎండబెట్టి, సాగర్ ఎండబెట్టి, సొరంగం నీళ్ళు శాంక్షన్ చేయించి జానారెడ్డి గారు ఆ రోజు మీరు రాజశేఖర రెడ్డితో ఒప్పించి శాంక్షన్ చేయించడం, ఎల్లేలో ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించడం. ఆ సొరంగం అయిపోతే బాలునాయక్ గారి కోరిక ఒకటే, నక్కలగండి లిఫ్ట్ ద్వారా దేవరకొండ మునుగోడు కూడా ఇవ్వాలి. ఇల్లాల ప్రాజెక్టుతో నగరకాలు నల్గొండ సస్యచావనం అవుతుంటే 10 సంవత్సరాలు ఎన్నిసార్లు పట్టుకున్నా ఆ దుర్మార్గుడు కమిషన్ల కోసం కాళేశ్వరం చేసింది తప్ప మన జిల్లా ప్రాజెక్టులు ఎన్నుకోవడం మొత్తం ఎండబెట్టాడు. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టి ఇందిరాగాంధీ వెంటబడి నాగార్జున లాంటి ప్రాజెక్టు కట్టి, శ్రీశైలం లాంటి ప్రాజెక్టు కట్టి, లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు ఇప్పించి ఏఎంఆర్పి డిస్ట్రిబ్యూటర్ తెచ్చి మనం నీళ్లు తెచ్చుకుంటే, కానీ కేసీఆర్ ఒకటే చెప్పదలుచుకున్నా. నిన్న మాట్లాడుతున్నాడు టీవీ9 ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎందుకంటే కేటీఆర్ నీకు టీవీ పని, ఆయన టీవీ ఛానల్ ఉంది కదా, దాంట్లోకి పోయి ఇవ్వచ్చు కదా, ఆ ఛానల్ ఎవరు చూడని చెప్పి టీవీ9 పోయి 4 గంటలు మాట్లాడింది. 4 గంటలు మాట్లాడుతుంటే నాకు చూస్తే నవ్వొచ్చి, నా ముఖం చూస్తే కింద అయింది. వాళ్ళ బిడ్డ అడిగింది ఇప్పుడు మా అక్క చెల్లెని చెప్పాలి. ఏడా ఆగర మా అక్క చెల్లెని చెప్పని బతుకమ్మ మాట్లాడితే ఆడింది. బతుకమ్మ లోపల మందుబాటు అమ్మి తీయారు జైల్లో ఉందా? మా బిడ్డ కడిగిన ముద్దల్లాగా బయటకు వస్తుందట. నేను చెప్పిన ముద్దల్లాగా కడిగి వస్తే దాచిపెట్టుకో ముద్దే అన్న. వాడు ఆడోళ్ళు మంది అమ్ముతారని అమ్మ ఎక్కడ రోజు నా బాబు టీఆర్ జైలు ఉంది. నా బిడ్డ కడిగిన ముద్దల్లాగా బయట వస్తుంది. కాంగ్రెస్ 10 అయిపోయింది, రేవంత్ రెడ్డి 10 అయిపోయింది, మాకు 8 నుంచి 10 సీట్లు వస్తాయట. అదే కేసీఆర్ ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా, శ్రీకాంతచారి తెలంగాణ కోసం త్యాగం చేసిండు. నీ అల్లుడు పెట్రోల్ పోసుకున్నట్టు పోసుకొని అగ్గిపెట్ట దొరకకుండా యాక్షన్ చేస్తే, నువ్వు దొంగ దీక్ష తినుకుంటా, ఉప్మా తినుకుంటా దొంగ దీక్ష చేస్తే, ఇవాళ మా శ్రీకాంతచారి కాల్చుకొని జై తెలంగాణ అనుకుంటా మండల్లో కాల్చుకొని చచ్చిపోయి విజ్ఞాన సాక్షిగా చెప్తున్నా, నీ దమ్ముంటే 2 సీట్లు గారు నేను నా మంత్రిలో రాజీనామా చేస్తున్నా. అది డొక్కు కారు, సెంటర్ పడ్డ కారు. 10 ఏళ్ళు ఒక్క ఇళ్ళలో కట్టడా మీకు? ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? ఒక ఉద్యోగం ఇచ్చిందా? మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు? 3 నెలల 30,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇవాళ ఉన్న అక్క చెల్లెలు బస్ ఎక్క టికెట్ తీసుకుంటారా? మీరు తీసుకుంటారా? మరి ఆ బక్కారు తీసుకునేది కదా. ఇవాళ కరెంటు బిల్లు 0 బిల్లు వచ్చిందా? మన బిల్లు కట్టలే కదా. గట్టే చెప్పా వాడికి వినవాలని ఇప్పుడు బస్సు వస్తున్నాడు, విజయాలు కూడా వస్తున్నాడు. ఇంకా రేపు మహిళలకు 2,000 ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15 రోజు 15 లోపు
2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామని నేను మళ్ళీ చెప్తున్నా. మా ముఖ్యమంత్రితో పాటు మా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం మంత్రులుగా ఒక టీవీగా పనిచేస్తున్నాం. ఆయన చెప్పినట్టు ఈయన చెప్పినట్టు ఏ గవర్నమెంట్ పడిపోదు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడంతో పాటు ఒకవేళ చేయలేకపోతే హరీష్ రావు నేను అన్నాడు, హరీష్ రావు నిన్ను ఓటు తెక్తారా ఆయన, నేను కొన్ని రోజులు పక్క పెట్టాడు. మీ మామకు సవాల్ చేస్తున్నా, ఆగస్టు 15 లో కూడా మేము చేస్తాం. మేము చేయలేకపోతే మీరు రాజీనామా చేసి ఇట్లా కూర్చుంటాం. మీ టీఆర్ఎస్ ఉన్న డొక్కు కారు అమ్మేసుకొని చెట్ల కూర్చుంటావా? నా సవాల్ స్వీకరిస్తున్నాను, ఒకటే అడుగుతున్నాను నేను. అందుకనే 6 గ్యారెంటీలు 5 అమలు చేసినాం, నీళ్ళే కూడా అమలు చేస్తాం. గ్యాస్ సిలిండర్ 500 ఇస్తున్నాం. ఎప్పుడైనా కలబడ్డ కేసీఆర్ 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టాలని ఇలా ఇందులో మిల్లు ఇంకా నెల రోజులలో మీ ఎంపీ కోటా వస్తుంది, మా తమ్ముని నా కోటా వస్తుంది. నల్గొండ కాన్స్టిట్యూన్సీలో ప్రతి పేదవానికి ఇల్లు లేని వారికి ఇందులో ఇల్లు కట్టిస్తాం. ఇంకా నేను ఎక్కువ చెప్పాలని మీరు 2 ఏళ్లలో చూస్తారు. ప్రతి ఒక్క ఊరు బంగారంలాగా చేసే బాధ్యత నాది. నీకు ఒక్కటే కోరుతున్నా, 2 చేతులు పెట్టి దండం పెడుతున్నా. ఇక్కడ మనకు పోటీ ఎవరు లేడు. పోటీ ఉన్నది పైన స్వర్గంలో ఉన్న రావి నారాయణ రెడ్డి. ఆయన 6 లక్షలతో హైయెస్ట్ మెజార్టీతో గెలిచిండు. నాకు ఒకటే కోరిక, మా తమ్ముడు రఘువీరారెడ్డి గారిని, రఘువీర్ని 55,000 నాకు వచ్చింది కదా, ఇంకొక 30-40 యాడ్ చేయాలి మీరు. ఇంతమంది 10-20 వేల మంది మహిళలు అక్కలు ఇంత ఎండ ఉండవచ్చు. వచ్చిన వాళ్ళందరూ మరొక ఓటు వేపిస్తే తప్పకుండా 89,000 ఓటు మన ఆయన సాగర్ కాన్స్టిట్యూన్సీ జేవీ రెడ్డి కంటే ఎక్కువ మెజార్టీ రావాలి. నాకు ఉత్తమ్ కుమార్ కంటే ఎక్కువ రావాలి. కొడంగల్ రేవంత్ రెడ్డి గారు అంటే ఎక్కువ రావాలి. నల్గొండ వస్తావా లేదా? వస్తే కోమటిరెడ్డి ఎగిరెడ్డి అంటారు. మీరందరూ కూడా నాకు 30 ఏళ్ళకి వెళ్ళి నన్ను ఇంత పెద్ద నాయకులు చేసిండు. మంత్రి పదవి వచ్చింది. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ నాకు ఏ ముఖ్యమంత్రి ఆశ లేదు. ఆ రోజు తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి 11 రోజులు తినకుండా ఇక్కడ కూర్చున్న కేసీఆర్ లాగా దొంగ దీక్ష చేయలే, ఇంజక్షన్ తీసుకొని చచ్చిపోయే వరకు తెలంగాణ వస్తేనే మంత్రి పదవి తీసుకుంటా అని చెప్పిన. నీ ఒక్కటే దండం పెడుతున్నా మీకు, చిన్నోళ్లకు పెద్దోళ్లకు పాదాభివందనం చేస్తున్నా. కష్టం అనుకుంటే 20 రోజులు కష్టపడండి. మీ అందరినీ కూడా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. 1 లక్ష మెజార్టీ రావాలి మనకందరూ కూడా. బీజేపీ బీఆర్ఎస్ క్యాండిడేట్, బీఆర్ఎస్ కి దిక్కే లేదు అని మెదకనే దిక్కులేదు అని కదా, మెదకలో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. అందుకని ఇక్కడ పోటీ ఉన్న క్యాండిడేట్లు బీజేపీ బీఆర్ఎస్ క్యాండిడేట్ తెలుసా? అది సమాధానం ఉన్నదా? పోయినసారి వాళ్ళు పోటీ చేస్తే నాకు వచ్చిన మెజార్టీ ఎంత రాలేదు వాళ్ళ ఓట్లు. మనకు 1 లక్ష మెజార్టీ వేస్తారని ఒక్కసారి గట్టిగా చెప్పని చెప్తే నాకు కూడా ధైర్యం ఉంటుంది. వేరే కాన్స్టిట్యూన్సీ కూడా భువనగిరి పోవాలి, మహబూబ్ నగర్ పోవాలి, నాగర్ కర్నూలుతో పాటు తెలంగాణ తిరుక్కుంటూ ప్రతిరోజు మీ దగ్గరనే ఉంటా. ప్రతి పేదవానికి ఇల్లు కట్టిస్తా. మీ కుటుంబంలో ఎవరికి పెళ్లి కావాలన్నా, మీ పిల్లలు చదువుకోవాలన్నా నా కొడుకు పేరు మీద మీ అందరినీ కూడా చదివించుకుంటా. మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వారం రోజులు 20 రోజులు కష్టపడండి. మళ్ళా నల్గొండ అంటే మళ్ళసారి ఎవరైనా ఎంపీ ఎమ్మెల్యే నామినేషన్ చేయాలంటే భయపడాలి. ఆ విధమైన మెజార్టీ రావాలి మనకు. నాకు 1 లక్ష మెజార్టీ వస్తే మీకు జీవితాంతం రుణం తీసుకుంటాం. మీకు రుణం జీవితాంతం కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి నా దగ్గర ఉండి సేవ చేస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి అర్థం గుర్తుపై ఓటేసి గెలిపించండి. మళ్ళీ మండల లెవెల్లో మీటింగ్ పెట్టుకుందాం. మనం ఎవరు చెప్పినా మనకు మనమే పోటీ. 6 లక్షల పైన మెజార్టీతో మనం నల్గొండ సీటు గెలవబోతున్నాం. గెలిపియాలని చేతులెత్తి నమస్కరిస్తూ మళ్ళీ చెప్తున్నాం, మీ అందరికీ కూడా ఇంత ఎండలో వచ్చినా మీకు పేరు పేరున మేము రోజు ఎండలో తిరుగుతున్నాం. ఓ రోజు జైరాబాద్ పోతున్నాం, ఓ రోజు భువనగిరి పోతున్నాం, ఓ రోజు మహబూబ్నగర్ పోతున్నాం. ఒక 20 రోజులు కష్టపడండి, ఏం కాదు మీకు. 20 రోజులు కష్టపడండి. మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు అవన్నీ కూడా నేను కష్టపడతాం మీకోసం, కౌన్సిలర్ల కోసం నేను తిరిగి గెలిపిస్తా. మీ అందరు కూడా అన్ని చూసుకునే బాధ్యత నాకేం తెలిసి మా తమ్ముడు రఘువీరారెడ్డిని మంచి మెజార్టీ అంటే తెలంగాణ మొత్తం ఎవరంటే నల్గొండ హైయెస్ట్ ఉండాలి. చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.